చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. ఒకసారి ఇది జూమ్ పెట్టుకో. ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప కేటీఆర్ అరెస్ట్ తప్పదు అంటుండ్రు. మరి అది ఎట్ట సంగతి ఏంది? కక్ష సాధింపు చర్యలకు మేము పోవని ముందే చెప్పినాం. ఒక్క నిమిషం అదే మాట పెంచుదాం. రాష్ట్రాల్లో చూస్తున్నారు మీరు. రోజు నలుగురు చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. ఏ దానికైనా కమిటీ చేసినా ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోవని ముందే చెప్పినాం. అదే మాట మీరు పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు మీరు. రోజు నలుగురు అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ కూడా అరెస్ట్ అయినా కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కంప్లీట్ చేసినాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దోషులు తేలిన వారికి తప్పకుండా 45 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూసినా ఆ రిపోర్ట్ అనేది నేను చదవలేదు. అలా వచ్చిందంటే చట్టం తరవేలు పని చేసుకుంటుంది. అంటే ఎవరి జోక్యం లేదు, ముఖ్యమంత్రి జోక్యం లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా విదేశాలకు క్యాబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బాండ్ వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆగుతుందా? ఆగేది అది. అందుకనే దీనిలో మా జోక్యం లేదు. చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం. ఎంతటి వారైనా సరే కాళేశ్వరంలో కానీ, ఈ కార్ రేసింగ్ లో కానీ, ధరణిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దోసుకున్న సొమ్మంతా కక్కేయాలి. మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ చేసి మళ్ళా పేదల కార్యక్రమాలు చేయాలన్నది మా లక్ష్యం. మొత్తానికి పెద్ద కోమటిరెడ్డి ఇక మరి రాజకీయ కక్ష సాధింపుతోటి మేము పోము, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 20 నెలల పొద్దుగా వస్తుంది. మేము రాజకీయ కక్షతోటి బోదలుచుకుంటే ఎప్పుడో పోయి ఇది చేద్దాము. కానీ వద్దు దోషులు అని జనాలకు ఎరక కావాలి.